నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోదలుచుకుంటే ముందుగా దానిని తనకు అనుకూలురైన ఇతర పార్టీల నాయకుల నుండి డిమాండ్ రూపంలో వచ్చేలా చూసుకుంటారు అని, ఆ డిమాండ్ పట్ల పబ్లిక్ లో స్పందన ఎలా ఉందో గమనించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు అని ఒక పేరుంది. ఇది పాలకులకు సాధారణ వ్యూహమే కావచ్చు. కానీ ఇప్పుడు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వినిపిస్తున్న డిమాండ్ను మాత్రం అసలు చంద్రబాబు నాయుడు చెవిని వేసుకుంటారా, అసలు పట్టించుకుంటారా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అనేక సమకాలీన అంశాల మీద తన గళం వినిపిస్తూ ఉండే సిపిఐ నారాయణ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన అదానీ ముడుపుల వ్యవహారంపై ఒక వీడియో విడుదల చేశారు. దేశంలో 4 రాష్ట్రాలకు 2100 కోట్ల ముడుపులు, అందులోనూ ఏపీ మాజీ సీఎం జగన్ కు 1750 కోట్ల మేర ముడుపులు ఇచ్చినట్లుగా అమెరికాలోని ఎఫ్బిఐ తేల్చిన తరువాత వ్యవహారం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అమెరికా పర్యటనలోనే ఉన్న కె నారాయణ తనదైన శైలిలో స్పందించారు. ఈ ముడుపులు ఇవ్వడం ద్వారా రాష్ట్రంపై 1,00,000 కోట్ల రూపాయల భారం మోపేందుకు కుట్ర జరిగింది అంటున్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం రద్దు చేయాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అదానీపై అమెరికాలో నమోదైన కేసుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా జోక్యం చేసుకోకూడదు అని నారాయణ డిమాండ్ చేస్తున్నారు. అయితే నారాయణ డిమాండ్ రాష్ట్రంలో వామపక్షాలకు చెందిన పలువురు నేతల నుండి వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీ నాయకులు రామకృష్ణ తదితరులు కూడా ఇదే డిమాండ్ వినిపించారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ డిమాండ్ల మేరకు సెకీతో ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి సిద్ధమేనా అనేది ప్రజల ముందు మెదులుతున్న సందేహం. అదానీతో సత్సంబంధాల కోసం పరితపించిపోతూ ఉండే చంద్రబాబు నాయుడు సర్కారు అదానీకి నొప్పి కలిగించే నిర్ణయం తీసుకోగలదా అనే చర్చ రాజకీయాలలో నడుస్తోంది. అయితే ఒప్పందాల రద్దు చేయబోం అన్నట్టుగా చంద్రబాబు ఇప్పటికే సంకేతాలిచ్చారు. అయితే రద్దు చేస్తే తప్ప తమ ప్రభుత్వం పరువు నిలవదు అని ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులే అనుకుంటున్నారు. మరి పరిణామాలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి.